హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా ప్రీ వెడ్డింగ్ షూట్ది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది మేము ఈ షూట్కి వెళ్ళి. మాది నవంబర్ 2024లో ఎంగేజ్మెంట్ అయింది. మేము డిసెంబర్ 17న షూట్కి వెళ్ళాము. మేము షూట్కి ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆ టెంపుల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మేము మా ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ మారేడుమిల్లి వెళ్తున్నాము. రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి ఒక 2 అవర్స్ జర్నీ. మేము షూట్ చేసింది మారేడుమిల్లికి 59 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మోతుగూడెంలో. అక్కడైతే లొకేషన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. మేము వెళ్తుల్లోకి నైట్ అయిపోయింది. అక్కడ రాయల్ గ్రాండిన్ అనే రిసార్ట్లో స్టే చేసాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే షార్ట్ కానీ 4 డ్యామ్కి వచ్చేసాము. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. మార్నింగే వెళ్ళడంతో ఫుల్ పొగమంచు ఉన్నది. మా వీడియోకి స్నో ఎఫెక్ట్ అవసరం లేకుండానే లొకేషన్ ద్వారా స్నో ఎఫెక్ట్ వచ్చేసింది. అదిగోండి అక్కడ నల్ల చీరలో నిగనిగమంటూ మెరిసిపోతుంది నేనే. సింగిల్ షాట్స్ తీస్తున్నారు. ఇలా షూట్స్కి వెళ్ళేటప్పుడు గర్ల్స్ అయితే ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఏ డ్రెస్ మీదకి ఏ జ్యువెలరీ వేసుకోవాలి, ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నది ముందే మనం ప్లాన్ చేసుకున్నామంటే అక్కడికి వెళ్ళాక పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. ముందులే అక్కడికి వెళ్ళాక ప్లాన్ చేసుకుందాం, అక్కడికి వెళ్ళాక ఏదోటి వేసుకుందాం అనుకుంటే మనకే లేట్ అయిపోతుంది. దాని ద్వారా కొన్ని లొకేషన్స్లో లైటింగ్ ఫాలో అయిపోతే ఫొటోస్ అస్సలు బాగా రావు. సో ముందే అన్నీ సెట్ చేసుకోండి, ఏ డ్రెస్ మీదకి ఏ జ్యువెలరీ వేసుకోవాలన్నది. ఈ 4 డ్యామ్ని డ్రోన్ వ్యూలో చూసేయండి. చూడండి ఎంత బాగుందో. మేము ఏ కవర్ సాంగ్ చేసామో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మా కవర్ సాంగ్ కావాలో లేదో కూడా కమెంట్ చేయండి. చూసారా మా వెనక స్మోక్ ఎఫెక్ట్ ఎలా వస్తుందో. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ లొకేషన్లోనే చాలా టేక్స్ చేసాము. శారీ ఇలా తన ఫేస్ పైనుంచి రావాలన్నారు, నాకేమది వచ్చేది కాదు. ఏదోలాగా షార్ట్ కంప్లీట్ చేసుకుని దాన్ని పక్కనే కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇలా రాలులా ఉంటుంది అనమాట. అక్కడే స్టూడియో వాళ్ళు డ్రెస్ చేంజింగ్ టైం తెచ్చారు. దాంట్లో డ్రెస్ చేంజ్ చేసేసుకుని వెంటనే అక్కడే షార్ట్ చేసేసాము. ఎవరైనా షూట్కి వెళ్ళేటప్పుడు మీ రిసార్ట్కి లొకేషన్స్కి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదంటే స్టూడియో వాళ్ళని డ్రెస్ చేంజింగ్ టైమ్స్ తెమ్మనండి. ఈజీగా లొకేషన్లోనే డ్రెస్ చేంజ్ చేసేసుకోవచ్చు. టైం కూడా వేస్ట్ అవ్వదు. మళ్ళీ రిసార్ట్కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ రావాలంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అలాగే ఈ 4 డ్యామ్ మీద ఒక సాంగ్ షూట్ కూడా జరిగింది. ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఏం సాంగ్ అనుకుంటున్నారా? అదేనండి, పుష్పలో సామి సామి సాంగ్ ఉంది కదా, అందులో లాస్ట్ 10 సెకండ్స్లో ఉంటుంది ఈ లొకేషన్. ఈ లొకేషన్లో చాలానే తిప్పలు పడ్డాము. ఫస్ట్ ఏమో శారీది, సెకండ్ ఏమో ఈ రాళ్ళు మధ్యలో రాళ్ళు ఏమో గుచ్చిపోయేవి. అయినా షార్ట్ కోసం అలానే పడుకుని చాలాసేపు ఉన్నాము. డ్రోన్ చాలాసేపు ఎగరేశారు. అలా డ్రోన్ ఎగరేసి ఇక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీస్తారు. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళింది పుష్ప బ్రిడ్జ్కి. పుష్ప బ్రిడ్జ్ అంటుంది ఏంటనుకుంటున్నారా? అదేనండి, పుష్పలో కొన్ని సీన్స్ ఇక్కడ తీసారంట, అందుకు దీన్ని పుష్ప బ్రిడ్జ్ అంటున్నారు అప్పటి నుంచి అందరూని. అలా 2 లొకేషన్స్లోని షూట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఫుడ్కి అయితే వచ్చేసాము. మేము స్టే చేస్తున్న రాయల్ గ్రాండిన్ రిసార్ట్కే వచ్చాము. అక్కడే దాబా ఉందన్నమాట. అందులో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా వస్తే కన్ఫామ్గా ట్రై చేయండి. ఇంకా లంచ్ అయిపోయాక రూమ్లో రెడీ అయిపోయి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాము. ఇది పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. నాకు ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పిక్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చిన్న బ్రిడ్జ్లా ఉందన్నమాట, అక్కడ షార్ట్స్ తీస్తానన్నారు. అక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అండ్ వీడియోస్. లొకేషన్స్ బాగున్నాయి కదా, బుల్లెట్ బైక్ మీద వీడియోస్ అయితే బాగుంటాయి అని చెప్పేసి మా అన్నయ్య, మా బావగారు మళ్ళీ మేము స్టే చేసిన రిసార్ట్కి వెళ్ళి అక్కడ రెంటల్ బైక్ తెచ్చారు. దాని మీద కొన్ని షార్ట్స్ తీసాం, చాలా బాగా వచ్చాయి. ఇంకా ఆ రోజుతో అక్కడ ఎండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆంధ్ర ఒడిస్సా బార్డర్కి వెళ్ళాము. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు. మేము వెళ్తలోకే చాలామంది తీసుకుంటున్నారు. అక్కడ ఫైర్ క్యాంప్ వేశారు. ఫైర్ క్యాంప్లో కొన్ని ఫొటోస్ తీసేసిన తర్వాత అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే కార్ ఎక్కడో పెట్టేశారు. అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే టైం పట్టేస్తుంది అని చెప్పేసి అక్కడే దగ్గరలో ఒకరి ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక బోట్ మీద షార్ట్స్ తీశారు. అవైతే సూపర్. అసలు ఆ బోట్ని ఆ నది మధ్యలో కంట తీసుకుని వెళ్ళారు. నేను వేసుకున్నదేమో వైట్ డ్రెస్. ఆ బోట్ ఎక్కాక నా వైట్ డ్రెస్ మొత్తం
బ్రౌన్ కలర్లోకి అయిపోయింది. మీకు మా ఫుల్ సాంగ్ కావాలంటే కవర్ సాంగ్ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.